రైట్ థాయిలాండ్ లో ఎయిర్ ఇండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. విమానంలో బాంబు ఉన్నట్లు సమాచారంతో అత్యవసరంగా ల్యాండ్ చేశారు అధికారులు. విమానంలో 156 మంది ప్రయాణికులు ఉన్నట్లు గుర్తించారు. థాయిలాండ్ లోని పుకెట్ నుంచి ఢిల్లీకి వస్తుంది ఈ ఫ్లైట్. ఎయిర్ ఇండియా AI379 గా గుర్తించారు. चेक करेंगे चेक करेंगे థాయిలాండ్ లో ఎయిర్ ఇండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. విమానంలో బాంబు ఉన్నట్లు సమాచారంతో అత్యవసరంగా ల్యాండ్ చేశారు అధికారులు. విమానంలో 156 మంది ప్రయాణికులు ఉన్నట్లు గుర్తించారు. థాయిలాండ్ లోని పుకెట్ నుంచి ఢిల్లీకి వస్తుంది ఫ్లైట్. ఎయిర్ ఇండియా AI379 గా గుర్తించారు. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ఏవై స్వామి ఉన్నారు. స్వామి, ఎయిర్ ఇండియా విమానంకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? శివాని, నిన్న అహ్మదాబాద్లో నిన్న ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన ఒకవైపు పెద్ద ఎత్తున కూడా విషాదం నెలకొన్న తరుణంలో మరోవారు ఈరోజు ఎయిర్ ఇండియా విమానం థాయిలాండ్లోని పుకెట్ నుంచి బయలుదేరి వస్తున్నటువంటి విమానానికి బాంబు బెదిరింపు రావడంతో కూడా దాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. దీనికి సంబంధించి ఈ ఫ్లైట్లో 156 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా గుర్తించారు. మరోవైపు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో అటువైపు ఎయిర్ స్పేస్ అంతా కూడా ఒకవైపు క్లోజ్ చేయడంతో ఈరోజు పలు విమానాలు, అంతర్జాతీయ విమానాలన్నీ కూడా దారి మళ్లించారు. ఒకవైపు కొన్ని విమానాలు గాల్లోనే చక్కర్లు కొట్టి మళ్ళీ భారత్ స్పేస్లోకి వచ్చినటువంటి పరిస్థితి కనబడింది. ఎయిర్ ఇండియా విమానాలు పెద్ద ఎత్తున కూడా ఇలాంటి పరిస్థితి తెలకొనడంతో కూడా పూర్తిగా అలర్ట్ అయ్యారు. ఎక్కడి నుంచి ఎలాంటి ఆపద ఉన్నా కూడా వెంటనే అప్రమత్తమైనటువంటి మొత్తం ఇండియన్ ఏవియేషన్ శాఖ అంతా కూడా, భారత ఏవియేషన్ శాఖ అంతా కూడా అన్ని రకాల సమర్థతను ముందుకు తీసుకెళ్తుంది. దీనిలో భాగంగా ఈరోజు థాయిలాండ్ నుంచి, థాయిలాండ్ దేశంలో ఉన్నటువంటి పుకెట్ నగరం నుంచి భారత్కు బయలుదేరినటువంటి ఎయిర్ ఇండియా 379 విమానం బయలుదేరి కొద్దిసేపటికే విమానంలో బాంబు ఉందని బెదిరింపు రావడంతో కూడా ఒకసారిగా అధికారులు అలర్ట్ అయ్యారు. ఒక థాయిలాండ్ సిబ్బంది అంతా కూడా విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి దాన్ని చెకింగ్ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే విమానంలో 156 మంది ప్రయాణికులు తెలుస్తుంది. ప్రతినిత్యం కూడా అత్యధికంగా ప్రయాణికులు, టూరిస్ట్ ప్రయాణికులు అంతా కూడా థాయిలాండ్ దేశానికి వెళ్తారు. థాయిలాండ్, ఇటు బ్యాంకాకు, ఇటు అనేక రకాల అక్కడ ఉన్నటువంటి టూరిస్ట్ కేంద్రాలకు వేల సంఖ్యలో భారత్ నుంచి థాయిలాండ్కి వెళ్తారు. ఇలాంటి ప్రయాణికులు పెద్ద ఎత్తున వెళ్ళేటువంటి ఈ ఫ్లైట్స్కి ఇలాంటి థ్రెట్ రావడంతో వెంటనే అధికారులు కూడా అప్రమత్తమై దాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి దానిలో ఉన్నటువంటి భద్రతా తనిఖీలు కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఇటు ఒకవైపు ఈరోజు ఉదయం నుంచి కూడా అనేక విమానాలు, భారత్ నుంచి వెళ్ళేటువంటి అనేక అంతర్జాతీయ విమానాలను కూడా దారి మళ్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇజ్రాయెల్ ఇరాన్ ఎయిర్ స్ట్రైక్ సందర్భంగా ఇటు ఇరాన్కు, ఇరాకు, ఇజ్రాయెల్ ఈ మధ్యప్రాచ్యంలో ఉన్నటువంటి అనేక దేశాల్లో కూడా మొత్తం ఎయిర్ స్పేస్ అంతా కూడా క్లోజ్ అవ్వడంతో కూడా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఇటు యూరోప్ కావచ్చు, ఇటు మిగతా దేశాలకు వెళ్ళేటువంటి రూట్స్ అన్ని కూడా పెద్ద ఎత్తున కూడా ఈరోజు బిజీగా మారాయి. ఈవైపు ఎయిర్ స్పేస్ రూట్ అంతా కూడా ఈరోజు పూర్తిగా వన్ వే నుంచి వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు అనేక దేశాల్లో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొని ఉన్నది. ఒకవైపు మిడిల్ ఈస్ట్ జరిగినటువంటి ఈ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ సందర్భంగా పూర్తిగా అనేక విమానాలు కూడా దారి మళ్లించారు. మరికొన్ని విమానాలు వెనక్కి రప్పించిన పరిస్థితి ఉంది. ఒకవైపు అంతర్జాతీయ ప్రయాణం చేసినటువంటి ప్రయాణికులంతా కూడా ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. ఎటు నుంచి వెళ్తే ఎటు నుంచి ఎలాంటి మెసేజ్ వస్తున్నది కూడా అంతర్జాతీయ ప్రయాణికులంతా కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు థాయిలాండ్ నుంచి ఇండియాకు వచ్చినటువంటి ఈ ఫ్లైట్కి బాంబు బెదిరింపు రావడంతో కూడా ఒకసారి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి దాన్ని భద్రతాపరమైన తనిఖీలతో కొనసాగిస్తున్నారు. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ స్వామి. चेक करेंगे
ముంబై నుంచి లండన్ కు బయలుదేరి 3 గంటల ప్రయాణం తర్వాత ఎయిర్ ఇండియా విమానం వెనక్కి వచ్చింది. ఫ్లైట్ రాడార్ 24 ద్వారా ఈ విషయం నిర్ధారణ అయింది. ముంబై నుంచి లండన్ కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం AI-C129 గా గుర్తించారు. ఇది తెల్లవారుజామున విమానం బయలుదేరింది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో గగనతలంపై ఆంక్షలు ఉండటం కారణమనే విమానంగా వెనక్కి వెళ్లినట్లు సమాచారం. రైట్, ముంబై నుంచి లండన్ కు బయలుదేరి 3 గంటల ప్రయాణం తర్వాత ఎయిర్ ఇండియా విమానం వెనక్కి వచ్చింది. ఫ్లైట్ రాడార్ 24 ద్వారా ఈ విషయం నిర్ధారణ అయింది. ముంబై నుంచి లండన్ కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం AI-C129 గా గుర్తించారు. ఇది తెల్లవారుజామున విమానం బయలుదేరింది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో గగనతలంపై ఆంక్షలు ఉండటం కారణంగానే విమానం వెనక్కి మళ్లినట్లు సమాచారం.